తీసుకొచ్చి గుళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కట్టినట్టయితే అది మనకు ఆటంకం అయిపోద్ది. నెగిటివ్ ఎనర్జీ చాలా సంవత్సరాలు కూలిపోవడానికి, భార్యాభర్తలు, అత్తకోడళ్ళు, తోటికోడళ్ళు, ఆడబిడ్డలు పంచాయతీలు పెట్టుకోవడానికి, పక్కింటికి ఉమ్మంటే వాళ్ళ ఇంటికి కొట్లాడకపోవడానికి ఇది కూడా కారణం. ఇంట్లో సరైన వస్తువుల పట్ల కానీ, లేకుంటే వాళ్ళు తినే ఆహారం కానీ, వాళ్ళ మాట తీరు కానీ ఏది సక్రమంగా ఉండదు. కాబట్టి అది రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. కొందరు అన్నం లేకుండా పొరలే కానీ పంచాయతీ లేకుండా వాళ్ళు నిద్ర పెట్టదన్నమాట. కారణం ఏంటిది? మనం తినే తిండి, ఆహారము, పరిసరాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే చెప్పాను, దయచేసి రేపు పొద్దున్న నుంచి అయినా సరే మనం స్నానం చేయకుండా తినొద్దు. ముసలోళ్ళు వంట చేస్తారు, చిన్నపిల్లలంటే వేరే విషయం. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉండే వాళ్ళు కనుక వాళ్ళు స్నానం చేయకుండా వంట చేస్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళు పాపం చేసినట్టే. అంటే మీరు పాపం మూటగట్టుకున్నట్టు ఇద్దనమాట. కాబట్టి ఇది గమనించాలి. మహారాష్ట్రలో ఉత్తరాదిలో ఉంది. మహారాష్ట్రలో ఉత్తరాదిలో మా అమ్మ ఉత్తరాది కాబట్టి నేను చెప్పడానికి గర్వపడుతున్నా. ఏనాడు మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని లేదు. నిజం చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా నేను. ఎందువల్లంటే మహారాష్ట్ర రక్తం అట్లాంటిది అనమాట. నేను మహారాష్ట్రకు పోతే వాళ్ళు సంబరపడతారు. మా అల్లుడు, మా మనవడు, అబ్బా వీళ్ళు సాధువుల్లో కలిసిండ్రు బ్రహ్మచారి అని చెప్పేసి సంబరపడి వాళ్ళు సాధువుల్లాగా భావిస్తారు. ఇక్కడ వాళ్ళు పెళ్లి పెట్టాకలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాండు, వీడికే పుట్టిందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అనుకుంటారు అన్నమాట. వాళ్ళకు మనకు అంత తేడా. కాబట్టి మా అమ్మ ఎప్పుడు వంట పెళ్లి చేసుకోమని లేదు. మా వాడు మంచి పని చేస్తున్నాడు అనుకున్నది కానీ ఏనాడు ఒత్తిడి చేయలేదు. కారణం ఏంటంటే మహారాష్ట్ర రక్తం. మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా చూడండి, మన ఊరికి వచ్చిన ఆడబిడ్డలు చూడండి, వాళ్ళకు మనకు చాలా తేడా ఉంటుంది. ఆ రక్తం అలాంటిది. శివాజీ రక్తం, శివాజీ వారసత్వం. అనేక మంది సాధు సంతలు అక్కడ పుట్టిన వారసత్వం అన్నమాట. అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, కాదు ప్రార్థిస్తున్నా ఏంటంటే స్నానం చేయకుండా వంట చేయొద్దు. స్నానం చేయకుండా అసలు పొయ్యిని ముట్టుకోవద్దు. తప్పనిసరిగా మీకేమైనా అత్యవసరం ఉందంటే ముసలోళ్ళు, చిన్నపిల్లలు అంటే రాయసురాలు కాని వాళ్ళ చేత చేయించుకోండి. కానీ దాంపత్య జీవితంలో ఉండే వాళ్ళు మాత్రం పొరపాటున కూడా వంట చేయొద్దు, ఛాయ్ కూడా చేయొద్దు, పొయ్యిని ముట్టుకోవద్దు. అందుకనే పూర్వము పొయ్యి పనంత అయిన తర్వాత పొయ్యిని అలుక్కొని స్నానం చేసిన తర్వాతనే ముట్టించేవాళ్ళు. క్రమక్రమంగా మారిపోయినారు. గూర్రెవల్లో 90% కాగా 99% మంది పొద్దున స్నానం చేసే అలవాటు లేనే లేదు. మాదేపూర్లో మా కోడలు ఉంది. పొద్దున స్నానం చేసి వంట చేయాలంటే పక్క వాళ్ళందరూ కూడా ఏమో వీళ్ళు స్నానాలు చేసి పూజలు చేసి మంత్రాలు చేస్తున్నారని అంటారు మామయ్య అని చెప్పేసి మా కోడలు అన్నమాట. ఇంత ఇలాంటి వాళ్ళు కూడా తయారైన చూడండి. అంటే పక్కోళ్ళు మంచి పని చేస్తే కూడా ఓరవరు అన్నాడు వాళ్ళు. వీళ్ళు మా మీద పూజలు చేసి మంత్రాలు చేసి మమ్మల్ని ఎక్కడ చేస్తారు అనేంత దిగజారిపోయినరు. చెప్పడానికి నేను బాధపడుతున్నా, చాలా బాధపడుతున్నాను అన్నమాట. కాబట్టి ఇలాంటిది ఏం లేదు. మంచి పని చేసే వాళ్ళు ఎప్పుడైనా సగర్వంగా చేయాలి. నేను వ్యవసాయం చేస్తున్నానాలి, మన కొడుకు వ్యవసాయం చేయాలనుకోవాలి. వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఉంటాడు, కానీ మనం ముసలోళ్ళమైన కర్ర పట్టుకున్న కూడా వాడు రాడనమాట. కాబట్టి మన పిల్లలు బుద్ధిమంతులు కావాలి. చదువుతో పాటు సంస్కారం రావాలంటే మన చేతిలో ఉంది. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన పిల్లల బాగోగులు మన చేతిలో ఉన్నాయి. మన కుటుంబం బాగుండాలంటే మన చేతిలో ఉంది. ఊరు బాగా ఉండాలంటే మన చేతిలో ఉంది. వైద్యుని చేతిలో, సర్పంచ్ చేతిలో, ఎమ్మెల్యే చేతిలో, ముఖ్యమంత్రి చేతిలో, ప్రధానమంత్రి చేతిలో లేదు. రాజకీయ నాయకులకు కాళ్ళు మొక్కారంటే వాళ్ళ దుర్గుణాలు కూడా మీకు వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఎవరైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే పచ్చి స్వార్థం ఉంటుందో వాళ్ళ కాలు మొక్కద్దు. కానీ మీ తల్లిదండ్రుల కాలు మొక్కినట్టయితే, భార్య ప్రతిరోజు భర్త కాలు మొక్కినట్టయితే, అత్తమామల కాలు మొక్కితే వాళ్ళు కోడళ్ళు బాగా చూడరా? భర్త కాలు రోజు భార్య మొక్కితే ఆమె గౌరవించదా? కాబట్టి ఏదో కేవలం ఉగాదిన మన దసరా నాడు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా అలా చేయాలి. కనీసం వారానికి ఒకసారి చేయాలి. ఏం ముళ్ళపోతాయని ఒక్క క్షణం అట్లా వంగి 2 కాళ్ళు మొక్కితే వాళ్ళు నా కోడలు, నా అల్లుడు, నా మనవలు, మనవరాళ్ళు, అబ్బా ఎంత గొప్పలు, నా అదృష్టం అని వాళ్ళు పొంగిపోరా? అట్లా చేసిన కాడ గొడవలు ఉండవు, పంచాయతీలు ఉండవు. కాబట్టి మీకు చెప్పదలసింది ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. చివరి మాట ఏంటంటే గూర్రెవల కోసం రాబోయే సమయంలో అవసరమైతే నెలకోసారి ఉంటా, 2-3 సార్లు ఈ ఊరిలోనే ఉందామని వచ్చినా
నాగమల్లయ్య, మల్లక్క, ఇంకా మిగతా వాళ్ళు యువకులందరూ కోరితే. కానీ నా అదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడుగా ఉండవలసింది, ఇంకా 10-20 ఏళ్ళు సేవ చేసిన తర్వాత ఓపికంటే రాండి, లేకుంటే లేదని చెప్పేసి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి నాకు బుద్ధి మాటలు చెప్పి నన్ను ఇప్పుడే అక్కర్లేదని చెప్పేసి నన్ను పంపించారు. కాబట్టి భారతమాత యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలు నా పైన ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు నేను ఆరోగ్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో నెలకోసారో, 2 నెలలకోసారో, 3 నెలలకోసారో రావాలని ఉంది. కానీ ఒకటే షరతు ఏంటంటే మన ఇంట్లో బాగుండాలి, పక్క వాళ్ళతో బాగుండాలి, పాలి వాళ్ళతో బాగుండాలి, వాడలో బాగుండాలి, ఊరిలో బాగుండాలి. ఇంట్లో తల్లిదండ్రులతో పగైనా, అన్నదమ్ములు పంచాయతీలు పెట్టుకున్నా, పక్క వాళ్ళతో పంచాయతీలైనా, తోటికోవడంలో పంచాయతీలైనా, ఎవరితోని ఊర్లో ఎవరితోని గొడవ ఉన్నా కూడా దయచేసి వాళ్ళకు పాదాభివందన చేసి మొక్కుతున్నా, వాళ్ళు నాతో మాట్లాడొద్దు, నా దగ్గర రావద్దు, మీ ఇంటికి నన్ను పిలవద్దు. ఇలా ఉన్నట్టయితే ఆ గ్రామమే ఆదర్శ గ్రామము, అదే స్వర్ణయుగము. దాన్ని మించింది ఏముంది? అక్కడ వాళ్ళల్లో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వాడలో, వాళ్ళ ఊర్లో భగవంతుడు ఉన్నాడు అన్నమాట. కాబట్టి చిన్న చిన్న వాటికి కనుక పంచాయతీలకు పోతే అది మానవత్వం కాదు. మనిషి అన్నవాడు మర్యాదగా ఉండాలి, మనిషి అన్నవాడు అందరితో కలిసి ఉండాలి. దానికోసమే గుడి, దానికోసమే ఉపవాసాలు, దానికోసమే వ్రతాలు, దానికోసమే ఎల్లమ్మ, దానికోసమే రకరకాల మన ఇంట్లో చేసేటువంటి సత్యనారాయణ వ్రతాలు కానీ ఇవన్నీ. కాబట్టి మీరు పంచాయతీలు పెట్టదలుచుకున్న వాళ్ళు దయచేసి మీరు గుడికి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దు, వ్రతాలు చేయొద్దు, ఉపవాసాలు చేయొద్దు. ఆనందంగా కడుపు నిండి తినండి, చక్కగా పంచాయతీలు పెట్టుకోండి, జలసాగా ఉండండి. కానీ మంచి పని చేయదలుచుకున్న వాళ్ళు కానీ సాంబన్న గారు చెప్పినట్టుగా, రాయేష్ చెప్పినట్టుగా మంచి ఆహారం తినండి, అందరితో మర్యాదగా ఉండండి. పక్క వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పటికి కూడా మనం మెదలకుంటే ఉంటే ఏం పోతుంది? ఇద్దరి దగ్గర తప్పు లేకుంటే గొడవలు పంచాయతీలు కావు, ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మన మండలంలో ఉండే ప్రతి గ్రామం కూడా మంచి మర్యాదగా రావాలి. ఆ గ్రామాన్ని సింగారం కానీ, సామాన్యంటికి కానీ, మరొక చోటికి కూడా చూడటానికి వెళ్ళాలి. తిరుపతి దగ్గర కానీ, ముప్పరపల్లి కానీ. ఎందుకోసమంటే ఆ ఊరు మంచిది, ఆ ఊరు పోతే మర్యాద చేస్తారు. ఊరికి పోయినాం, భజనకు పోయాం, 10 మంది భజనకు వచ్చారు, మనల్ని భోజనం చేయమంటే వినాయకుడిలాగా భోజనం చేస్తే మనం తట్టుకోలేం, ఆయనకంత శక్తి ఉంది. కానీ 10 మంది అన్నారు అనుకోండి, ఉదాహరణకు మన పాపక శ్రీనివాస్ కూడా వచ్చాడు, కల్పకూరని సంగారెడ్డి పక్కకు పోయినాం. మొట్టమొదటిసారి పోతే 20 ఇళ్లలోకి పోయినా 20 మంది భోజనం అడిగారు. మధ్యాహ్నం కాదు, సాయంత్రం 5-7 మధ్యలో భోజనం వేళ కాదు, ఏం కాదు. అయినా కొన్ని ఊళ్ళల్లో 4 గలువు, 5 గలువు భోజనం చేయండి, భోజనం చేయండి. చేస్తారా? కాదు, చేయండి చేయండి అంటారు. చేయండి అనేది మర్యాద, చేస్తారంటే పెడదాం, లేకుంటే లేదు. వాళ్ళు వద్దంటే మంచిగా అనుకోవడమే చేస్తారని అనడం, చేయండి చేయండి అనడం. మన ఇక్కడ రాఘవరెడ్డి గారు అన్న బూర్గంపాలలో, ఆమె పేరు మాణిక్యం, పాపం ఆవిడ చనిపోయింది. వాళ్ళ ఇంటికి 5గురు పోని, 10 మందికి పోని అందరి భోజనం పెట్టేది ఆ తల్లి. ఇప్పటికి కూడా నేను మర్చిపోకుండా. ఇట్లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మన ఇంటికి వచ్చిన తర్వాత ఏదోటి పెట్టకుండా, కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా కనుక మీరు పంపించినట్టయితే ఏదో ఒకటి మీరు కోల్పోతారు, ఏదో ఒక నష్టం ఉంటుంది. కాబట్టి ఇది గమనించాలి. ముప్పరపల్లి లాంటి చోట మన ఊరిలో ముందుగా గుడి కట్టడం కానీ, ముప్పరపల్లి వాళ్ళు ప్రతిష్ట చేసుకున్నారు, గుడ్డాగూడెం వాళ్ళు ప్రతిష్ట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఊరిలో ప్రతిష్ట కావాలని బాధ ఏమి లేదు. కానీ ఆ ఊరిలో పూజారులు తయారై మనల్ని మించి ఆడవాళ్ళు నేనంటే పోటీ పడి అక్కడ భజనలు చేస్తున్నారు. మరి సింగారపోళ్ళు, ఏటూరు వాళ్ళు, మిగతా గ్రామాలు చూస్తే కూడా గుట్టాగూడెం అయితే మంచి ఎత్తైన ప్రదేశంలో బ్రహ్మాండమైన గుడి కట్టుకున్నారు. మనకేం లోటు లేదు, తక్కువ లేదు. కానీ మనసులు బాగుండాలి, మరి మన ఆలోచనలు బాగుండాలి. ఆ విధంగా ఉన్న సమయం లోపల ఎల్లవేళలు కూడా మీ అందరితో నేను ఉంటానని నేను చెప్పిన దాన్ని గమనించి పెద్ద మనుషులు కూడా ఎవరింట్లో ఏమన్నా అయిందంటే 10 గ్రామాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నచ్చ చెప్పి అవసరమైతే వాళ్ళని బ్రతిమిలాడి వాళ్ళ కాళ్ళు మొక్కైనా పరిష్కారం చేయాలి. కానీ పోలీస్ స్టేషన్కు, కోర్టుకు పోయామంటే పెద్ద మనుషులకు, గ్రామానికి అవమానం, అలా దించుకోవాలంతే. మనకు చేత కాకుంటేనే పోలీస్ స్టేషన్, మనకు చేత కాకుంటేనే కోర్టు.
అంటే ఇక మనం ఉండేందుకు మరిగా. కాబట్టి ఏదో రకంగా ప్రతిమలాడి మనం పరిష్కారం చేసి ఎస్ఐ గారు అనుకోవాలి, ఈ గూడరేవల, ముప్పలపల్లి, సింగారం, తర్వాత దేవదూల, అరే ఏం గ్రామాలు నాకు అసలు పనే లేదు అని అనుకుంటే అదే గ్రామానికి మంచితనం అన్నమాట. అదే నిజమైన పుణ్యం. కాబట్టి మనము వ్రతాలు చేస్తే, వేములవాడ పోతే, తిరుపతి మీరు ఏం పోకుండా కూడా మీకు పుణ్యం వస్తుంది. కానీ సేవ చేయాలి. వేములవాడ పోయినా, తిరుపతి పోయినా వ్రతాలు చేసిన ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, మంచితనం వస్తుంది. నిజమైన పుణ్యం ఏంటంటే తోటి వాళ్ళకి ఏదో చిన్న సహాయం చేస్తేనే అర్ధరాత్రి పిలిచినా కూడా మనం వెళ్ళాలి, ఎంత ఆపదున్నా వెళ్ళాలి మనం. అదే నిజమైన పుణ్యం. సేవలోనే పుణ్యం ఉంటుంది. అది మీరందరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంట్లో ముచ్చటగా ఉండడానికి భాగంగా ఇవాళ చెప్తున్నాను. మన వస్తువులు చెప్పులతో సహా ఈనాడు కానీ ఏనాడు కానీ గుడికి వెళ్ళిన, ముఖ్యంగా కల్పగురులో అయితే లోపలికి గడప దాటి లోపలికి చెప్పులు తీసుకురన్నమాట. ఎందుకంటే చెప్పులు ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా. మన ఇదంతా కూడా మన దేవుని దగ్గర తీసుకుపోవడం ఎందుకని ఇంటి ముందే చెప్పులు వెళ్తారు అన్నమాట. గడప కంటే ముందు, గడప పక్కన కాదు, దూరంగా. ఆ రకంగా మా ఇంట్లో చెప్పులు దూరంగా ఇప్పేది. అంతేకాదు చెప్పులు వరసెంబడి ఇప్పేది. ఆర్ఎస్ఎస్లో నేర్చుకోలేదు, పెద్ద మనుషులు గురుగారు అని చెప్పలేదు, ఇంట్లోనే నేర్చుకున్నాం. మరి ఆ రకంగా ఉన్నప్పుడే ఇంటికి మంచి జరుగుతుంది. అలా ఉన్నప్పుడే గ్రామానికి మంచి జరుగుతుంది, మన దేవాలయానికి కూడా మంచి జరుగుతుంది, బడికి కూడా మంచి జరుగుతుంది అన్నమాట. ఇలా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ